వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. ఎలా ఉన్నారు? ఆ దేవాది దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. ఇక రీసెంట్గానే తండ్రినైనా కాబట్టి ఆ ఫేస్ని కొంచెం ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. అటు తిరుగుడు ఇటు తిరుగుడు ఇదంతా జరుగుతుంది. రెగ్యులర్గా మన ఛానల్ని చూసే వాళ్ళకి తెలుసు. అండ్ ఒకవేళ ఫర్ ద ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నా, రీసెంట్గా అంటే January 31st రోజు ఆఫ్టర్నూన్ మాకు కుమారుడు జన్మించిండు అనమాట. దేవుడు స్వాస్థ్యంగా మాకు కుమారుడిని అనుగ్రహించాడు. ఇక ఆయనను చూసుకునే క్రమంలో ఇటు బోడుప్పలకి అటు మా అత్తగారి ఇంటికి తిరుగుతూ అటు పోవడం ఇటు రావడం ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. అండ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ బర్త్ సర్టిఫికేట్ కూడా కంప్లీట్ అయిపోయింది నిన్ననే. అండ్ అది స్మాల్ ఇంట్రడక్షన్ ఆ లైఫ్లో జరుగుతుంది. మిగతాయి చాలా ఉన్నాయి, మనం అందరం మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే మనం బోడుప్పల్ నుండి చెంగిచెర్లకు వెళ్తున్నాం. బోడుప్పల్ నుండి చెంగిచెర్లకు వెళ్తున్న దారి రోడ్డుని వెడల్పు చేస్తున్నారు. మీ అందరికి తెలుసు, గతంలో నేను చాలా వీడియోస్ పెట్టినా, మీరు అందరు చూసి ఎంజాయ్ చేసినారు. ఇది ఫిబ్రవరి మంత్. ఇక్కడ పనులు ఎక్కడి వరకు జరిగినాయి అనేది నేను చూస్తూ మీకు చూపియాలి అని అనుకుంటున్నా. అండ్ హ్యాట్స్ ఆఫ్ అండ్ టేక్ ఏ బో టు ఆల్ ద మదర్స్. అబ్బా అసలు అండ్ ఎప్పుడు కూడా ఇప్పటి వరకు చాలాసార్లు మా అమ్మతో కూడా అన్న, ఎంతైనా గర్ల్సే గ్రేట్ అని. దాంట్లో ఏమి గొప్ప ఏం లేదు అంటే ఒప్పుకోవడంలో. వాళ్ళే గొప్ప వాళ్ళు. నన్ను అడిగితే అంటే ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ ఉంటుంది. గర్ల్స్ అండ్ బాయ్స్ ఆర్ ఈక్వల్ యాజ్ ఆఫ్ నౌ. ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం ఈ జనరేషన్లో ఇద్దరు ఈక్వలే. బట్ కంపేర్ టు ఫిజికల్ పెయిన్ విషయంలో అమ్మాయిలు ఎంతైనా ఒక మెట్టు పైననే. మనకుంటాయి అనుకోండి బాయ్స్కి మెంటల్ టార్చర్లు, అది వేరే విషయము. పుత్రుడు పుట్టగానే పృథ్వోత్సాహం కాదు, పుత్రుడు పుట్టి పెద్దవాడైనప్పుడు, వాడు ప్రయోజకుడు అయినప్పుడే పృథ్వోత్సాహము అని అంటుంటారు. అదే ఓకే రోజు మా ఇంట్లో చెప్తున్నా. సరే, అది నా పర్సనల్ డీటెయిల్స్. మన రెగ్యులర్గా ఛానల్ చూసే వాళ్ళకి కూడా ఎందుకు లేట్ అవుతున్నాయి వీడియోలు అనేది ఒక డౌట్ వస్తుంటుంది. కాబట్టి వాళ్ళకి తెలియడం కొరకు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం బేబీకి. బట్ కొంచెం ఆలోచిస్తున్నా, టైం నాకు షెడ్యూల్ సరిపోవట్లేదు. కొంచెం ఒక ఫాదర్గా నేను ఏమేమి చేయాలో అవన్నీ ప్రాపర్గా చూసుకోవాలి. అవన్నీ చూసుకోవాలంటే నాకు చాలా ఫ్రీ టైం ఉండాలి. బట్ మన జీవనోపాధి అంటే మన ఉద్యోగమే యూట్యూబ్. ఇక మళ్ళీ దీంట్లో ఒక రోజు 2 రోజులు వీడియో చేయకపోతే వ్యూస్ అన్ని డ్రాప్ అవుతాయి, మీ అందరికి తెలిసిందే. సో ఇప్పటికీ ఒక 10-11 డేస్ నుంచి ప్రాపర్గా మెయింటైన్ చేయడం లేదు ఛానల్. దానికి రీజన్ ఆల్రెడీ నేను మీకు చెప్పిన. అండ్ టేక్ ఏ బో అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద మదర్స్. అండ్ అంతే, చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. అండ్ ఇంకా చాలా విషయాలు కూడా నేను కూడా నేర్చుకుంటున్నా. ఆ నేర్చుకున్నవి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మన వీడియోలో కంపల్సరీ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఈ వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నా. ఒక న్యూ పేరెంట్గా, కొత్తగా పేరెంట్ కాబోతున్న వాళ్ళకి, ఆల్రెడీ అయిన వాళ్ళకి, మీరు ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు రూల్స్ కొన్ని చేంజ్ అయినాయి. డైరెక్ట్ మీరు హాస్పిటల్లోనే తీసుకోవచ్చు. వాళ్ళకి ఆ పోర్టల్ యాక్సెస్ ఉంటుంది. మీరు ఒకవేళ పేరు అనుకుంటే ది బెస్ట్. పేరు అనుకోకపోతే మళ్ళీ దాని తర్వాత వేరే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ పుట్టిన ముందు నుంచే అనుకుంటారు చాలామంది, బాయ్ అయితే ఈ పేరు అని, గర్ల్ అయితే ఈ పేరు అని. మీరు అలా ఏదన్నా అనుకుంటే ఫిక్స్ అయిపోండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి డిసిజన్ తీసుకుంటారా, వైఫ్ అండ్ హస్బెండ్ డిసిజన్ తీసుకుంటారా. హాస్పిటల్లోనే ఒక పేపర్ ఇస్తారు, దాన్ని ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని మనం ఫిల్ చేసేసి ఇచ్చేసినాం అనుకోండి, మన పక్కనే ఉండే వాళ్ళు సిస్టంలో ఎంటర్ చేస్తుంటారు. స్పెల్లింగ్స్ అన్ని మనం కరెక్ట్గా చెక్ చేసుకున్నాం అనుకోండి, మనకు బర్త్ సర్టిఫికేట్ ఇమీడియట్గా విత్-ఇన్ మినిట్స్లో వచ్చేస్తుంది. అది నాకు అట్లనే వచ్చింది. దాని తర్వాత ఒక ఫామ్ నెంబర్ ఉంటుంది. ఆ ఫామ్ నెంబర్ పోయి మనము మీ సేవలో చెప్పినాం అనుకోండి, మీ సేవ వాళ్ళు ధృవీకరింపబడిన పత్రం ఉంటుంది కదా, ఒక సపరేట్ ఫామ్లో మనకు ఆ ప్రింట్అవుట్ ఇస్తారు. అది బర్త్ సర్టిఫికేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా బర్త్ సర్టిఫికేట్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిసింది మీకు చెప్తా. నాకు తెలియంది నాకంటే బాగా తెలిసిన వాళ్ళు మన ఛానల్లో రెగ్యులర్ వ్యూవర్స్, ర్యాండమ్ వ్యూవర్స్ ఉంటారు, వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. నేను మ్యాటర్ చెప్పుకుంటూనే మీకు విజువల్ అంతా చూపించిన. ఇదే బోడుప్పల్ నుండి చెంగిచెర్లకు వెళ్ళే దారి, రోడ్డు వెడల్పు. ఇదిగోండి, లెఫ్ట్కి వెళ్తే మనం చెంగిచెర్ల విలేజ్ లోన్కి వెళ్తాము, రైట్ వెళ్తే కూడా చెంగిచెర్ల మెయిన్ రోడ్కి కనెక్ట్ అయిపోతాం. కొంచెం ముందుకెళ్ళి ఈ వీడియోని ఎండ్ చేద్దామని అయితే అనుకోవడం జరుగుతుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి కూడా వీడియోలు చేయాలి. ఈ మధ్యలో గ్యాప్ అయితే రావడం జరిగింది. ఆ వీడియోలు కూడా
చేసే ప్రయత్నం చేస్తా. అండ్ మీకు కొంతమంది మల్కాజ్గిరి గురించి నన్ను అడిగారు చాలా రోజుల నుంచి. సారీ బ్రదర్స్, ఎందుకంటే చెప్పిన కదా రీజను, మా వాడు భూమి మీదకి వచ్చిండు. కొంచెం నాకు షెడ్యూలింగ్ చేసుకోవడానికి కొంచెం టైం సరిపోలేదు, అందుకే మల్కాజ్గిరికి అయితే వెళ్ళలేదు. అక్కడ కూడా దానికి సంబంధించి చాలామంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ మల్కాజ్గిరికి సంబంధించి వీడియోలు పెట్టినారు. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ వీడియో చూసినా చూడకపోయినా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ వల్ల మనం చాలా టైం సేవ్ చేస్తాం అనేది నా పర్సనల్ ఒపీనియన్ అది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకొని ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చి ఉంటే ఒకసారి కంటెంట్ చెక్ చేయండి, బాగా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లైట్ తీసుకోండి. అండ్ మీరు ఈ రూట్లో ట్రావెల్ చేసినారా బోడుప్పల్ నుండి ఈ చెంగిచెర్లకి ఎప్పుడైనా చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటిది అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. చెంగిచెర్ల అనేసరికి చిన్న ఉన్నప్పటి నుండి మాకు గుర్తొచ్చేది ఒకటే మండి. ఇక్కడ మేకల మండి ఉంటుంది, మేకలు గొర్రెలు ఇవన్నీ హోల్సేల్ ధరలకే దొరుకుతాయి. మటన్ కూడా అతి తక్కువ ధరలకే మనకి దొరుకుతుంది. అండ్ ఇది రాజేష్ నగర్ కాలనీ ఫేస్ 1. ఇటు నుంచి మనము మా నాన్న ఉన్నప్పుడు ఒకసారి పింఛన్ కొరకు ఈ ఆఫీస్ దాకా అయితే రావడం జరిగింది. ఇక్కడ వాటర్ ఆఫీస్ ఉంటుంది, వాటర్కి సంబంధించింది. లోపలికి లెఫ్ట్ వెళ్ళిపోతే మళ్ళీ బొల్లిగూడెం వస్తుంది. వీలైతే ఫ్యూచర్లో బొల్లిగూడెం కూడా చూపించే ప్రయత్నం చేస్తా. రైట్ వెళ్ళిపోతే మళ్ళీ మనం ఇటు చెంగిచెర్ల విలేజ్లోనికి అయితే వెళ్ళిపోతాము. అండ్ బోడుపల్ని జిహెచ్ఎంసీలో కలిపినారు, మీ అందరికీ కూడా తెలుసు. అండ్ మర్చిపోకండి దయచేసి, మీకు ఏ వీడియో కావాలనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మ్యాక్సిమం ఇక ఈ రోజు నుంచి అవన్నీ వీలు చేసుకొని ఆ చోటుకి వెళ్ళి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడిగే ప్రయత్నం చేయండి. @ అని కొట్టి ఇదే పేరు మోజెస్ పెట్లోజు అని కొట్టినారు అనుకోండి, మీకు ఇన్స్టాగ్రామ్లో టైప్ చేస్తే నా అకౌంట్ వస్తుంది. అక్కడ కూడా మీరు ఇన్బాక్స్లో మెసేజ్ చేయొచ్చు, నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. అక్కడ కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఇది ఒక కుంట, దీనికంతా ఫెన్సింగ్ వేసినారు. అప్పుడప్పుడు చేపలు కూడా వాడతారు ఇక్కడ. ఒక ప్రాపర్ ఎండ్ ఇస్తే బాగుంటుంది, బోడుప్పల్ నుండి చెంగిచెర్ల దాకా చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో ఈ వీడియో అయితే కొంచెం లెంత్ చేసిన. చాలామంది అన్న 20 నిమిషాలు 21 నిమిషాలు వీడియోలు చేయండి, లెంత్ వీడియోలు చేయండి అని చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు. ఈ మధ్యలో వాటిని స్టార్ట్ చేసినాం. లెంత్ వీడియోలు అని చూసి కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొంతమందికి లెంత్ వీడియోలు ఇష్టం ఉండదు, సాగదీస్తున్నామేమో మనమని వాళ్ళు ఫీల్ అవుతుంటారు. అది సాగదీత కాదు, ఒక కంప్లీట్ ఎండ్ కొరకు మాత్రమే. అండ్ షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి, ఎంత అవసరమో అంతే షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి, అవి కూడా వస్తుంటాయి. ఇక కంటిన్యూగా మనకు వీడియోలు ఇప్పటి నుంచి ఇక వస్తూనే ఉంటాయి. ఇదిగోండి, ఇదే చెంగిచెర్ల. స్ట్రైట్ వెళ్ళిపోతే మనం మేకల మండికి వెళ్ళిపోవచ్చు, డెడ్ ఎండ్. లెఫ్ట్ కొడితే చెర్లపల్లి, అండ్ రైట్ కొట్టినాం అనుకోండి వరంగల్ హైవే. ఇక్కడతోటి ఈ వీడియోని ఎండ్ చేయడము జరుగుతుంది. మరలా ఒకసారి చెప్తున్నా, ఇదిగోండి విజువల్లో చూస్తున్న ప్రకారము ఈ రూట్లో మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం వరంగల్ హైవేకి వెళ్ళిపోతాము. ఇదిగోండి ఇప్పుడు ఒక బండి వెళ్తున్నదిగా లోపలికి, అందులో నుంచి స్ట్రైట్గా డెడ్ ఎండ్ వెళ్ళిపోతే మేకల మండి వస్తుంది. ఈ బస్సు వెళ్తున్నది చూడండి 250 చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నది, అది చెర్లపల్లికి వెళ్ళే దారి. అట్ ప్రజెంట్ మన బైక్ రీడింగ్ వచ్చేసి 36,776. మీరు ఆయిల్ చేంజ్ అంటే ఇంజన్ ఆయిల్ ఉంటుంది కదా, ఎన్ని కిలోమీటర్స్కి చేంజ్ చేస్తారు? నాకైతే మెకానిక్ 2000 కిలోమీటర్స్ చేంజ్ చేయాలన్నాడు. మీరు ఎన్ని కిలోమీటర్స్ చేంజ్ చేస్తారు కొంచెం కమెంట్ చేయండి.